హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ సిరి వ్లాగ్స్. ఇవాళ వీడియో ప్రిన్సెస్ కటింగ్ ఎలా కట్ చేయాలనేది నీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు చివరి వరకు చూస్తేనే ఈ వీడియో కటింగ్ ఎలా కట్ చేయాలనేది నీట్గా అర్థమవుతుంది. ఆర్మ్ డౌన్ అండ్ నెక్ డౌన్ ఎలా పెట్టాలి, ఎంత మెజర్మెంట్ తీసుకోవాలి, షోల్డరు అంతా మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రిన్సెస్ కటింగ్ ఎలా నీట్గా కట్ చేసుకోవాలనేది ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. కటింగ్ ఎలా కట్ చేయాలి అనేది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కటింగ్ వీడియో, లెట్స్ గో స్టార్ట్. ఫస్ట్గా అయితే మనకు కావాల్సింది ఆది బ్లౌజ్ అండ్ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్. ఈ బ్లౌజ్ అయితే నేనే స్టిచ్ చేశానండి. ఇది ప్రిన్సెస్ కటింగ్ అండ్ ఫ్రంట్ ఓపెన్స్ అయితే పెట్టాను. ఇక్కడ కట్ వర్క్ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేశాను. దీంతో మరొక ప్రిన్సెస్ కటింగ్ ఎలా కట్ చేయాలనేది చెప్తానండి. ఫస్ట్ అయితే మెయిన్ మనము ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే 2 ఫోల్డింగ్స్ అంటే కోరాస్ అవతల సైడ్కి ఉండేలా చూసుకొని ఇలా నీట్గా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనమైతే ఆది బ్లౌజ్ అయితే ఫస్ట్ అయితే తీసుకోవాలండి. ఇలా ఫ్రంట్ పార్ట్, ఈ బ్లౌజ్కి అయితే ఫ్రంట్ ఓపెన్స్ అయితే పెట్టానండి. ఈ ఫ్రంట్ ఓపెన్స్ అయితే నీట్గా ఇలా పెట్టుకొని నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, ఈ విధంగా బ్లౌజ్ని అయితే ఇలా పెట్టాలండి. ఓపెన్స్ అనేది లోపలికి వెళ్ళాలి. ఇప్పుడంటే మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం కదా, అందుకోసము ఇలా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ మనకు ఆది ఎంత ఉందో అంత మెజర్ చేసుకొని ఒక 1 ఇంచ్ అనేది మన ఎక్స్ట్రా డాట్స్ కోసం అండి, ఒక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసము ఇది ఇలా చూసుకొని ఎల్ స్కేల్ అయితే ఇలా పెట్టుకొని చూడండి, ఈ విధంగా ఎల్ స్కేల్ అయితే మనం డ్రా చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనము ఇక్కడ కింద ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అయితే ఉంది కదండి, ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మనం ఒక 1/2 ఇంచ్ డిఫరెన్స్తో ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా ఒక 1/2 ఇంచ్ మనం అయితే డ్రా చేసుకోవాలండి. ఇక్కడ నాకు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అయితే లేదండి, స్ట్రైట్గానే ఉంది పీసు. మనం ఒకవేళ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉన్నట్లయితే కట్ చేసుకోవాలి. పైన కూడా మనము ఆది బ్లౌజ్ని బట్టి మనం లెంత్ అయితే ఇక్కడ ఎగ్జాక్ట్ ఒక లైన్ అయితే డ్రా చేసుకొని ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది ఖర్చు కోసం వదలాలండి. చూడండి, మళ్ళీ ఇక్కడ నాకు నడుము అయితే లెంత్ చూస్తున్నాను. ఎగ్జాక్ట్ ఇలా మనమైతే మెజర్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు మనం డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఈ లైన్ అంతా మనము నడుము ఎంత ఉందో అంత మెజర్ చేసుకొని ఇక్కడ ఆర్మ్ డౌన్ కూడా అండి విత్ ఖర్చుతో కలిసి మనం మార్క్ అయితే చేసుకుంటున్నాము. చూడండి, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఎల్ స్కేల్తో ఇలా నీట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా. ఇప్పుడైతే ఆది బ్లౌజ్ మనం ఇలా పెట్టి నెక్ అండ్ షోల్డర్ అయితే ఇక్కడ మెజర్ చేస్తున్నామండి. నెక్ అంటే మనకు ఎగ్జాక్ట్ ఇలా అయితే పెట్టుకోవాలి. మనం బ్లౌజు పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఎంతైతే ఉందో అక్కడ మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ అయితే నేను మెజర్ చేస్తున్నాను. నెక్ వచ్చి 3 వచ్చింది. ఇంకా వచ్చి హ్యాండ్ వచ్చి మనకు అంటే షోల్డర్ వచ్చి 2.5 వచ్చింది. చూడండి, 2.5 వచ్చింది కదండి. ఇక్కడ మనకు టోటల్ 5.5 వచ్చింది కదండి. తర్వాత మనము ఇక్కడ 5.5 డ్రా చేసుకున్న తర్వాత ఆర్మ్ డౌన్ కూడా 5.5 మెజర్ చేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకొని ఇక్కడ ఆర్మ్ డౌన్ కూడా మనము స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోవాలి. చూడండి, ఆర్మ్ డౌన్ వచ్చి 5.5 అంటే మనము నెక్ షోల్డర్ని బట్టి ఆర్మ్ డౌన్ కూడా ఉంటుంది. అందువల్ల మనము డౌన్ అయితే 5.5 పెట్టుకొని ఇలా డ్రా చేసుకోవాలి. తర్వాత 1.5 ఇంచు ఆర్మ్ కర్వ్ అయితే ఇలా డ్రా చేసుకోవాలండి. చూడండి, 1.5 ఇంచ్ ఇలా కర్వ్ స్కేల్ అయితే తీసుకొని నీట్గా డ్రా చేసుకోవాలండి. షేప్ అయితే మనకు కర్వ్ స్కేల్ బాగా యూజ్ అవుతుంది. ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి కర్వ్ స్కేల్ పెట్టుకొని. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు మీరు డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నెక్కి అయితే మనం 3 అని చెప్పాం కదండి, ఇక్కడ 3 ఇక్కడ మెజర్మెంట్ పెట్టుకొని ఇక్కడ 2.5 మన షోల్డర్కి వదిలేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ నెక్ డౌన్ ఇక్కడ మెజరింగ్ బ్లౌజ్ని బట్టి మనం డ్రా చేసుకుంటున్నామండి. చూడండి, ఫ్రంట్ డౌన్ వచ్చి నాకు ఇక్కడ 4.5 వచ్చింది. ఈ 4.5 ఇక్కడైతే నేను మెజర్ చేసుకుంటున్నాను. ఇలా స్ట్రైట్గా స్కేల్ తీసుకొని నీట్గా ఇలా బాక్స్ టైప్లో మనం డ్రా చేసుకొని ఇక్కడ కర్వ్ తిరిగే దగ్గర వచ్చి మనము ఇలా డ్రా చేసుకుంటే సరిపోతుంది. చూడండి,
ఇలా నీట్గా డ్రా చేసుకున్న తర్వాత మనము డాట్స్ కోసము ఇక్కడ షోల్డర్ మిడిల్ పాయింట్లో మనము డాట్స్ అయితే పెట్టుకుంటామండి. ఇలా స్ట్రైట్గా స్కేల్ పెట్టుకొని ఇలా డాట్ కోసం అయితే పెట్టుకొని ఇక్కడ చూడండి 2.5 ఇంచెస్ అయితే ఇక్కడ డాట్ కోసం అయితే మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా 2.5 మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ అవతల సైడ్కి, ఒక 1/2 ఇంచ్ అవతల సైడ్కి ఇలా నీట్గా డ్రా చేసుకున్న తర్వాత మనమైతే ఈ బ్యాక్ పార్ట్ని అయితే నీట్గా కట్ చేసుకుంటున్నామండి. ఫస్ట్ అయితే మనం కట్ చేసుకునేటప్పుడు కింద ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఫస్ట్ కట్ చేసుకుని తర్వాత కట్ చేసుకోవాలి. దీనికైతే అలా లేదు కాబట్టి క్లాత్ అయితే నీట్గా ఉంది కాబట్టి ఇప్పుడు మనము డైరెక్ట్ కటింగ్కి అయితే వెళ్తున్నాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్కి నేనైతే కట్ వర్క్ అయితే పెట్టాలనుకుంటున్నానండి. నెక్ కట్ వర్క్ షేపు దానికోసం అయితే నేను కింద నుంచి 3 ఇంచెస్ పైనుంచి 3 ఇంచెస్ డిఫరెన్స్తో మిడిల్లో ఉన్న సెంటర్ పాయింట్లో మనము ఇక్కడైతే ఒక చిన్న బాక్స్ లాగా డ్రా చేసుకోవాలండి. పైన 3 ఇంచెస్ వదిలేసాను, కింద 3 ఇంచెస్ వదిలేసాను. మిడిల్లో వచ్చి రిమైనింగ్ 4.5 మిగిలిందండి. ఈ 4.5 మనము ఇక్కడ అయితే డ్రా చేసుకొని ఇలా బాక్స్ టైప్లో అయితే ఒక చిన్న లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. చూడండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఈ ఎక్విప్మెంట్ అంటే ఇలా రౌండ్ షేప్గా ఉన్న ఏదైనా తీసుకోవచ్చండి మెజరింగ్కి. ఆ రౌండ్ షేప్ని అయితే మనం కొంచెం హాఫ్ అంటే మరీ హాఫ్ కాదండి, కొంచెం బయట ఉండేలా చూసుకొని ఇలా మెజర్ చేసుకొని ఇలా రౌండ్గా ఇలా అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత నీట్గా ఈ డ్రా అనేది నీట్గా ప్రాపర్గా ఉండేలా చూసుకొని మనమైతే డ్రా చేసుకున్న తర్వాత ఈ కట్ వర్క్ని అయితే మనము కట్ చేసుకోవాలండి. ఇది ఓన్లీ లైనింగ్కి అయితే మనం కట్ చేస్తున్నాము. నేను ఇక్కడైతే క్యాన్వాస్ కానీ బక్రా క్యాన్వాస్ కానీ ఏది యూజ్ చేయట్లేదండి. డైరెక్ట్ లైనింగ్కే నేను కట్ చేసుకొని ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి స్టిచ్చింగ్ అయితే చేస్తానండి. చూడండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కట్ వర్క్ అయితే బ్యాక్ పార్ట్కి ఇలా అయితే వచ్చింది. ఇప్పుడైతే మనకు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది, చూసారు కదా. ఈ విధంగా బ్యాక్ పార్ట్ రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే మనం ఇక్కడ డ్రా చేసుకుంటున్నామండి. ఫస్ట్ అయితే ఫ్యాబ్రిక్ ఇలా వేసుకొని నీట్గా బ్యాక్ పార్ట్ అయితే ఇలా పెట్టి చూడండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ మనకి ఎలా అయితే ఉందో అలా నీట్గా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని అయితే తీసేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే విత్ మెజర్స్తో మనం ఇక్కడైతే నీట్గా డ్రా చేసుకుంటున్నామండి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టుకొని ఓపెన్స్ అనేది ఫ్రంట్కి ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ నెక్ డౌన్ అయితే నేను మెజర్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నెక్ డౌన్ చూడండి నెక్ డౌన్ అయితే నేను ఇక్కడ 4.5 అయితే ఇచ్చేసానండి. 4.5 అయితే నెక్ డౌన్ మెజర్ చేసుకొని నీట్గా రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకున్నాను. కింద కూడా ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నానండి. చూడండి ఈ విధంగా మనకు ఫ్రంట్ ఓపెన్స్ కదా, ఫ్రంట్ ఓపెన్స్కి అయితే ఒక 1/2 ఇంచ్ డిఫరెన్స్తో ఇలా ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకున్నాను. చూడండి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత నేనైతే ఒక 1.5 ఇంచ్ పైకి అయితే డ్రా చేసుకున్నాను. ఒక మార్క్ అయితే పెట్టుకున్నాను. చూడండి 1.5 ఇంచ్ మార్క్ ఇలా పెట్టుకొని ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. ఇది ప్రిన్సెస్ కటింగ్ అండి. మీకు వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే నీట్గా అర్థమవుతుంది. ఈ ప్రిన్సెస్ కటింగ్కి మనము కింద నుంచి అంటే మనం డ్రా చేసుకున్న కింద నుంచి 1.5 ఇంచు పైకి డ్రా చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. ఆ 1.5 ఇంచ్ మెజర్ చేసిన దగ్గర నుంచి పైకి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. దీని లెంత్ వచ్చి 3.5 ఇంచెస్ అయితే ఇక్కడ ఇచ్చేసాను. ఇక్కడ చూడండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనము కింద మార్క్ చేసుకున్నాం కదా 1.5 ఇంచ్ దగ్గర ఒక 1/2 ఇంచు అటు సైడ్ ఒక లైను, ఇటు సైడ్ ఒక లైను, ఒక చిన్న లైన్ అయితే డ్రా చేసుకొని సెంటర్ పాయింట్ నుంచి కిందికి కలుపుతూ ఒక స్ట్రైట్ లైన్ అయితే ఇలా మార్క్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఆర్మ్ డౌన్ మనకైతే ఉంది కదా, ఆ ఆర్మ్ డౌన్ సెంటర్ పాయింట్ నుంచి ఇక్కడ మనం కలిపిన ప్రిన్సెస్ కట్ నుంచి ఒక చిన్న
స్ట్రైట్ లైన్ అయితే గీసుకోవాలి. చూడండి ఈ విధంగా మనకు ప్రిన్సెస్ కటింగ్ అయితే మార్క్ అయిన తర్వాత మనము ఇక్కడ పెట్టుకున్న మార్క్ దగ్గర అంటే డాట్స్ దగ్గర ఒక సెంటర్లో మనం ఒక చిన్న టక్ అయితే ఇచ్చుకోవాలి. ఈ చిన్న టక్ అయితే ఇచ్చుకుంటే మనకు సెంటర్ పాయింట్ ఎక్కడుందో నీట్గా అర్థమవుతుంది. ఇప్పుడైతే మనము ఓపెన్స్ అయితే పెట్టుకున్నాం కదా, ఈ ఓపెన్స్లో మనము కటింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చూడండి నేను ఒక మళ్ళీ 1 ఇంచ్ డిఫరెన్స్ అయితే ఇక్కడ కట్ చేస్తున్నాను. సారీ అండి, ఇక్కడైతే నేను ప్రిన్సెస్ కటింగ్ కట్ చేసిన ఎక్స్ట్రా కోసం అయితే ఇక్కడ వదిలేసింది మనకు 1 ఇంచెస్ అయితే సరిపోతుందండి. చూడండి ఈ విధంగా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే ప్రిన్సెస్ కటింగ్కి సపరేట్ అయితే చేయట్లేదండి. మిషన్ మీదకి వెళ్ళిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసిన తర్వాతనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మనము కట్ చేసుకున్న లైనింగ్ పీసెస్ అంతా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని ఇలా నీట్గా అయితే కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ ఇలా పెట్టుకొని మనము కింద మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కదలకుండా నీట్గా ఇలా కట్ చేసుకోవాలండి. ఇది వచ్చి బ్యాక్ పార్ట్. చూడండి ఈ విధంగా నీట్గా పెట్టుకున్న తర్వాత మనం సిజర్తో కట్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ వీడియో కూడా మీకు మిషన్ మీదకి వెళ్ళిన తర్వాత చూపిస్తానండి. హ్యాండ్స్ వీడియో కూడా ఇక్కడ ఎలా కట్ చేయాలనేది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాంగ్ హ్యాండ్స్ అయితే ఈ బ్లౌజ్కి నేనైతే పెడుతున్నానండి. ఆల్రెడీ ముందు వీడియోస్లో లాంగ్ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలనేది మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చెక్అవుట్ చేయండి. చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే మనం నీట్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పీస్ అయితే మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ కోసం అయితే మిగిలిన ఫ్యాబ్రిక్లో మనము నీట్గా చూడండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే వేసుకొని మనము మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేటప్పుడు ముందు వెనక ఏది చూసుకొని పెట్టాలండి. లేదు అని అంటే రివర్స్ అయిపోతుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే నీట్గా ఇలా పెట్టా నేనైతే చూస్తున్నానండి. అంటే ఎట్ సైడ్ పెడితే మనకు ఇక్కడ వర్క్ షేప్ అనేది ప్రాపర్గా ఎలా వస్తుందని పెట్టి చూస్తున్నాను. చూడండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే మనం పైన పెట్టుకొని నీట్గా సిజర్తో కట్ చేసుకోవాలండి. ప్రిన్సెస్ కటింగ్ అయితే నీట్గా ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ చూడండి మనం మెజర్ చేసుకోవాలి. అప్ అండ్ డౌన్ ఎలా అంటే కిందికి పైకి ఎలా పెట్టాలి అనేది చూసుకొని మనం ప్రాపర్గా వేసుకున్న తర్వాతే ఇదంతా కటింగ్ అయితే చేసుకోవాలండి. దీని అవుట్ఫిట్ అయితే నేను మీకు పార్ట్ 2లో ఖచ్చితంగా షేర్ చేస్తానండి. ఫైనల్ లుక్ ఎలా ఉంటుంది అనేది మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఆ లింక్ వీడియో కూడా మీకు నీట్గా పెడతానండి. కటింగ్ వీడియో అయితే చూపించాను కదండి, దీని స్టిచ్చింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఖచ్చితంగా. ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా మనం నీట్గా కట్ చేసుకున్న తర్వాత దీనికి ఇక్కడ బెల్ట్ అవంతా ఏముండదండి. నేను స్ట్రైట్ పీసే తీసుకొని కొంచెం స్టిఫ్నెస్ కోసం బెల్ట్ అయితే పెట్టేసుకుంటానండి. స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు త్వరలోనే పోస్ట్ చేస్తాను. మీకు స్టిచ్చింగ్ వీడియో కావాలి అనుకుంటే కూడా కింద కామెంట్ చేయండి. మన వీడియోని చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ రూపంలో ఖచ్చితంగా వస్తుందండి. చూడండి బ్యాక్ పార్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా పెట్టుకొని నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంది. ఇదైతే హ్యాండ్కి అండి. హ్యాండ్కి అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే నేను వదిలేసాను. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ వదిలేసిన తర్వాత మిగిలిన రిమైనింగ్ క్లాత్స్ అన్ని హ్యాండ్స్కి అండ్ నెక్ పార్ట్కి అండ్ కింద బ్యాక్ బెల్ట్ ఇవన్నిటికి సరిపోతుందండి. ఇక్కడ నేను వీడియోలో అయితే హ్యాండ్కి కట్ వర్క్ అయితే చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని అంతా నీట్గా సిజర్తో కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత నేను బ్యాక్ పార్ట్కి చూపించాను కదండి ఈ ఎక్విప్మెంట్, ఇదైతే రౌండ్ షేప్లో అయితే ఉంటుందండి. చెప్పాను కదా మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇలా నీట్గా రౌండ్ డ్రా చేసుకోవాలండి. ఇది హ్యాండ్కి కూడా నేను కట్ వర్క్ షేప్ అయితే పెడుతున్నాను. అందువలన ఇక్కడ ఆల్రెడీ నేను మెజర్ పెట్టుకొని ఇలా డ్రా అయితే చేసుకుంటున్నానండి. హ్యాండ్ అయితే టోటల్గా అయితే చూపించలేదు, కానీ కింద కట్ వర్క్ అయితే నీట్గా డ్రా చేసి చూపిస్తున్నాను. చూడండి ఈ విధంగా మనం డ్రా చేసుకున్న తర్వాత ఇదైతే కట్ చేసుకోవాలండి. మనం నీట్గా డ్రా చేసుకోవాలి. ఈ కర్వ్ తిరిగే వంపులు తిరిగే అంతా కూడా మనం నీట్గా డ్రా చేసుకుంటేనే మనకు కట్ వర్క్ అనేది ప్రాపర్గా వస్తుంది.
చూడండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత నీట్గా సిజర్ తీసుకొని కట్ చేసుకోవాలండి. మన వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ కావాలని అంటే కింద కమెంట్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.